నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి సంఘీభావంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర హోంమంత్రి సుచరితను కలిసిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు తుంగభద్ర పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానం ఆధార్ కేంద్రం లేక అవస్థలు పడుతున్న నగరి నియోజకవర్గ ప్రజలు ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సిపిఐ నగరి కార్యదర్శి కోదండయ్య వినతి పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లలో రెచ్చిపోతున్న కబ్జా రాయిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్న మాజీ ఎంపీ కొండయ్య గుంటూరులో టీడీపీ నిరసన టెడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మండలం మీజాపురం నుండి తన పాదయాత్రను ప్రారంభించారు. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర చేపట్టారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల్లో పాదయాత్ర నిర్వహించనున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తొలి రోజు మిర్జాపురం నుంచి తలమర్ల మీదుగా కొత్త చెరువు వరకు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అనంతరం కొత్త చెరువు మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించారు. వివిధ గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించిన శ్రీధర్ రెడ్డికి అడుగడుగునా మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మేనిఫెస్టో రూపుదిద్దుకోవడం జరిగింది. మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల్లో పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3వ సంవత్సరం పాదయాత్ర మొదలుపెట్టి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 2019 మే 30కి ముందు ఎన్నో ప్రభుత్వాలు పనిచేశాయి. దాదాపుగా 3 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారి హయాంలో రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోవడమే కాకోకుండా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేయడం, అన్ని వర్గాల ప్రజలతో ఓట్లు ఇప్పించుకున్న తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 30, 2019 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట కట్టుబడి అక్క చెల్లెమ్మలకు కానీ, రైతులకు కానీ, వృద్ధులకు కానీ, విద్యార్థులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సాయం చేస్తూ ఉన్నారు. మనకి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే విధంగా, వారికి రాజకీయంగా పైకి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైఎస్ఆర్ చేయూత ద్వారా కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూస్తే ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్కూళ్ళన్నీ ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూళ్ళు ఒక బ్రహ్మాండమైన విద్యా సంస్థలుగా, ఒక ప్రైవేటు సంస్థల కంటే ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలను మనం ముందుకు నడుపుకుంటూ పోతున్నాం. ఈరోజు మన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని గడ్డిపాడు, మద్దిరాల కాలనీ, మంగళదాస్ నగర్, ఆర్టీసీ కాలనీ, సీతారామనగర్, నవభారత్ కాలనీలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి హోంమంత్రి మేకతోటి సుచరితను కలిశారు. బ్రాడీపేటలోని హోంమంత్రి నివాసంలో సుచరితను కలిసి వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగే తుంగభద్ర పుష్కరాలకు రావాలని హోంమంత్రి సుచరితను ఆహ్వానించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి, అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలకు సంబంధించి ఆధార్ కార్డులో సవరింపులు చేసుకోవాలంటే పక్కనున్న నింద్రా మండలంలోని గాని నారాయణవరం మండలం గాని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని, అందువల్ల నగరిలో ఒక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నగరి మున్సిపాలిటీ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ కు సిపిఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య వినతి పత్రాన్ని అందజేశారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరం కుప్పంలో ఒక ఆధార్ కేంద్రం ఉన్నదని, అయితే అది కూడా గత కొన్ని రోజులుగా సక్రమంగా పనిచేయకపోవడంతో అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేర్పులు మార్పులు చేసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ అనేక మంది ఇప్పుడు నారాయణవనం నిండ్ర పిచ్చాటూరుకి వెళ్ళి అది రోజుల తరబడి కూడా పోయి ఆడ పెండింగ్లో పట్టడం జరుగుతూ ఉంది. నగిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్గా నగిరి ఉంది. అదేవిధంగా సుమారు రూరల్లో అర్బన్ కలిపి 70 నుంచి 80,000 మంది జనాభా ఉంటే ఇక్కడ కనీసం ఒక ఆధార్ సెంటర్ కూడా అనుసంధానం లేకుండా చేసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈరోజు పిల్లలకు స్కూల్లో చేర్పించాలన్నా, డేట్లు మారాలన్నా, ఫోన్ నెంబర్లు అప్డేట్ కావాలన్నా ప్రతి ఒక్కదానికి ఈరోజు ఆధార్ ముఖ్యమైనది. కాబట్టి ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీగా మేము ఈరోజు కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వెంటనే ఈరోజు రైతులకు రైతు బంధు భరోసా పథకం కానీ, మహిళలకు కానీ, జగనన్న చేదోడు పాదోడు ఏ స్కీమ్ పొందాలన్నా కూడా ఈరోజు ఆధార్లో ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా ఈరోజు నిలిచిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేయాలని, 2 సెంటర్లు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా సమావేశంలో ఉన్నారు. ఈరోజు నగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఈ సేవా కేంద్రాల్లో గతంలో ఆధార్ కార్డు అప్డేటు చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడానికి అనువుగా ఉంది. గత కొంతకాలంగా ఆ యొక్క సిస్టాన్ని ఎత్తేసి ఇప్పుడు ఎక్కడ కూడా నగిరి మున్సిపాలిటీ పరిధిలో కానీ, రూరల్ పరిధిలో కానీ ఎక్కడ కూడా. ఓకే. జీడిమెట్లలో కేటీఆర్ గారు రీసైక్లింగ్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాన్ని లైవ్ లో చూద్దాం. వాడు పెట్రోల్ రాలే, మేము వచ్చినా బాధితులే కానీ మమ్మల్ని కొట్టే కానీ మందులు పిలుచుకోవచ్చు పుల్ కానీ మేమేం కాదు సార్. ఎవరు చెప్పుకోవాలి? మేము మన వచ్చారు తప్పుగా సార్. పాస్బుక్ అప్లై చేసుకోలే, అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే మీరు ఎక్కించుకుంటారా? ఏ పేరుతో ఇప్పుడు ఇది ఇష్యూ ఎట్లా జరిగిందో ఇది అట్లా ఇష్యూ మనం నోటీస్ ఇస్తాం, పిలిపిస్తాం, చూస్తాం. అంతవరకు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన టెట్కో లబ్ధిదారులకు నా ఇల్లు నా సొంతం అనే నినాదంతో చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో 17వ డివిజన్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సూర్య శ్రీనివాసరావు, వెల్పూరి నాని, ఎస్పీ కొండలు, షైక్ అఫ్రోజ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకని ఈ డివిజన్ లో కూడా దాదాపు 100 మంది 25,000, 50,000, ₹1,00,000 కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. అలాగే మీ డివిజన్ నాయకులు వెంకటేశ్వరరావు గారు కానీ, శివ గారు కానీ, అలాగే కొల్ల శ్రీను గాని, సాంబా గాని, మన అన్వర్ గారు కానీ, కిరణ్ గారు కానీ, అలాగే ఆరాధ్య రమణ గారు కానీ, అందరు పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా విజయబాబు గాని, అలాగే బాబు గాని, ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరిస్తారు. మీరు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములు అవ్వండి. మీరు ఎక్కడ కూడా మీ ఇల్లు వదిలేసి రమ్మని చెప్పి మేము ఎక్కడ అడగము. రేపు ఎల్లుండి కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం మీ ఎక్కడైతే ప్లాట్ నెంబర్ అలాట్ అయిందో ఆ ప్లాట్ దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. మీరు ఈ ఇల్లు నాది అని చెప్పి ఒక ఫోటో దిగండి. ఇవన్నీ ప్రభుత్వానికి పంపించడానికే మేము ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా పేదల కోసం మీకు ఇచ్చినటువంటి ఇల్లు మీకు ఇప్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మీరందరూ పార్టీలను పక్కన పెట్టండి. మీకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా అండగా ఉంటాం, మీతో పాటు కదులుతామని చెప్పి మీకు మాటిస్తూ, అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు కూడా మీరు చెప్పుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోల ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపిస్తాం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా పేదలకు అండగా ఉంటేనే లాభం జరుగుతుందనే విధంగా ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, పెద్దల లైన్ గారు కూడా ఉన్నారు, వారు కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే చాలా మంది మీరందరూ మీకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బందిని కూడా మీరు ప్రత్యేకంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు సుభద్రాదేవి గారు మీరు కూడా మాట్లాడండి అమ్మా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మీతో పాటు ఎవరైతే డబ్బులు కట్టారో ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. లేకపోతే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టకుండా వదిలేస్తే మీ ఇల్లు రావు, మీరు కట్టినటువంటి డబ్బులు పోతాయి. దయచేసి అర్థం చేసుకొని మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. ఇలా మీడియా ముందు ఏదో ఉంటే మీరు చెప్పమ్మా, చెప్పండి. ఇల్లు కట్టున్నాయి అంతమంది, ఆ 2,56,000 ఇల్లు అంటే దాదాపు 10 లక్షల మంది పేదలు దాంట్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలవుతున్న సందర్భంగా రేపల్లె మున్సిపల్ పరిధిలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాదయాత్ర చేపట్టారు. ఇసుకపల్లి వ్యాపాలమ్మ గ్రామదేవత గుడి వద్ద నుండి ప్రారంభమై రింగ్ రోడ్ మీదుగా రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్దలందరికీ నమస్కారం. గౌరవ ప్రియతమ నాయకులు, అశేష ప్రజాభిమానం కలిగినటువంటి జననేత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలి, అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను స్వయంగా తెలుసుకుని కులాల వారీగా, జాతుల వారీగా, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడాను రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదనంతరం వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం చూపాలనే ఆలోచనతోటి భారతదేశ రాజకీయ చరిత్ర కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎవరూ చేయలేనటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను ప్రారంభించి నేటికి 3 సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితి. 14 మాసాల పాటు 3,665 కిలోమీటర్లు ఎండనక వాననక ప్రజల మధ్య ఉంటూ, ప్రజల మధ్య జీవిస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ అసమానతలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, కులాల వారీగా, జాతుల వారీగా ఎదుర్కొన్న ఇబ్బందులన్నిటి
వారు చేసినటువంటి త్యాగానికి సంఘీభావంగా ఈరోజు ప్రారంభం. ఈరోజు రేపల్లె పట్టణంలో ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా పెద్దలు మనందరి కర్మనాయకులు దేవినేని మల్లికార్జున గారికి, తన నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి వ్యక్తి కూడాను ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి, భోజన సమయం కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరులకు, సోదరులకు, అక్కల తమ్ముళ్లకు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవానికి ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని, ఆ గుర్తింపుని దృష్టిలో పెట్టుకుని ఈ 4 రోజులు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా భార్య, పిల్లలు, మా తమ్ముడు, పిల్లలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడానికి నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఏదో ఎన్నికలప్పుడు మనకు అవసరమైనప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడమే కాకుండా ఇలాంటి సమయంలో కూడా నాయకత్వానికి మన కుటుంబాలు అండగా ఉందని చెప్పినటువంటి ఒక సందేశాన్ని తెలియజేయడం వరకు ఈ 4 రోజులు కూడా నాతో పాటు పాదయాత్రలో పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దపోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా హల్చల్ చేస్తుంది. స్థానిక హనుమాన్ గుడి వద్ద మోటార్ బైక్కు చుట్టుకుంది. దీన్ని చూసిన బైక్ యజమాని భయపడిపోయాడు. అసలు అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు. దీంతో స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన కట్టె బ్యాగుతో వచ్చిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. పొడుగుగా ఉన్న ఆ కోబ్రా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ధైర్యంగా దాన్ని తోకను పట్టుకున్నాడు. అటు ఇటు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏ మాత్రం భయపడకుండా చివరికి దాని మెడను కట్టె సహాయంతో పట్టుకుని బ్యాగ్లో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీన్ని కొంతమంది తమ సెల్ ఫోన్లో బంధించారు. అంత పెద్ద పామును చూడడం మొదటిసారి కావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప మాలల ధారణ వేయడం జరిగింది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరం మాల వేసుకున్న భక్తులు మద్దిపైన తాతయ్య గురుస్వామి, కేసని రమేష్ గురుస్వామి మరికొంతమంది మాలాధారణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు గురుస్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం కోవిడ్-19 నిబంధనలు అనుసరించి అయ్యప్ప మాల వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాలయ అర్చకులు రాఘవ గురుస్వామి, మర్రి శ్రీనివాసరావు, రాజుస్వామి తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో మద్దిపైన తాతయ్య 18వ పడి మరి గురుస్వామిగా మరి బాబీ గారు నిర్ణయించడం జరిగింది రాఘవేంద్ర స్వామి. అట్లానే
రమేష్ గారు 18 పడి మరి ఈ సంవత్సరం ప్రతి అయ్యప్ప కూడా నియమ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా ఎక్కడ కూడా మాల ధరించడం కానీ ఎక్కడ కూడా తిరగకూడదు. కంపల్సరీగా మాస్క్ ఉండాలి. అట్లానే సమాజ దూరం పాటించాలి. ఇలా కోవిడ్-19 మహమ్మారి వైరస్ సందర్భంగా ప్రతి ఒక్కరు శబరిమలలో కూడా ప్రతిరోజు కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు నెట్టు పెడతారు. మరి ఆ దేవస్థానంలో అనుసరించి వాళ్ళ యొక్క నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లానే మన ఆంధ్రాలో కూడా మనకి రాజమండ్రి నుంచి 22 కిలోమీటర్ల ద్వారపుడు ఉంది. అట్లానే అన్నవరం యువతల కత్తిపూడి అని ఒక గ్రామం ఉంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో 18 కొండలు ఆంధ్ర శబరిమల అయ్యప్ప టెంపుల్ ఎంతో వైభవంగా ఉన్న కార్యక్రమం ఉంది. అట్లానే శ్రీశైలం కింద దోర్నాల్లో అయ్యప్ప టెంపుల్ ఏకశాలతో కట్టుంది. అట్లానే మనకి విజయవాడ ఇంద్రకాళి దగ్గర అమ్మవారి గుడి దగ్గర గొల్లపూడి దేవస్థానం నిర్మించబడింది. అట్లానే ఇంకా చుట్టుపక్కల ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. మరి ఆంధ్రాలోనే ఈ ఇరుముడి కట్టుకొని మరి ఎంతో జాగ్రత్త తీసుకొని ఈ మాల ధరించాలనే అవసరం కూడా ఎంతో ఉంది. అందుకని మరి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తి. సంఘీభావంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాదయాత్ర. హోంమంత్రి సుచరితను కలిసిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు. తుంగభద్ర పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానం. ఆధార్ కేంద్రం లేక అవస్థలు పడుతున్న నగరి నియోజకవర్గ ప్రజలు. ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సిపిఐ నగరి కార్యదర్శి కోదండయ్య వినతి. పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లలో రెచ్చిపోతున్న కబ్జా రాయిలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్న మాజీ ఎంపీపీ కొండయ్య. గుంటూరులో టీడీపీ నిరసన. టెడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలన్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.